ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి మనం వచ్చి ఉన్నాము. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి కీర్తనలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనమును చదువుకుందాం. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెతికి దానిని వెంటాడుము. హల్లెలూయా. మరొకసారి చదువుకుందామా? కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెతికి దానిని వెంటాడుము. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము నీవు పడకల యొద్ద ఉండగానే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను దర్శిస్తూ ఉన్నాడు, నిన్ను తట్టి లేపుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన అంటున్నాడు కదా, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెతికి దానిని వెంటాడుము. ఇదే కీర్తనలు గ్రంథం 37వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది కదా, కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, కీడు చేసినప్పుడు మరి కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేయమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకస్తులైతే కీడుకు ప్రతి కీడు చేస్తారు. వారికి దేవుని బిడలకి ఉన్న వ్యత్యాసం, కీడు చేయుట మాని మేలు చేయమంటున్నాడు, సమాధానమును వెతికి దానిని వెంటాడమంటున్నాడు. అప్పుడు మనము నిత్యము నిలిచేవారంగా ఉంటాం. మెండైన కృప ఉంటుంది, దీర్ఘాయువు ఉంటుంది, సమృద్ధికరమైన దీవెన ఉంటుంది. తద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఎంతో మంది అంటూ ఉంటారు, ఆ వ్యక్తి నా జీవితంలో ఎన్నో మరి కీడుకరమైన, హానికరమైన, బాధకరమైన అనుభవాలు, కష్టాల గుండా మమ్ములను గురి చేశారు. ఆ వ్యక్తులకు మేము ఎలా మేలు చేయాము? అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కుకు మనము విధేయత చూపాలి, శత్రువులను ప్రేమించాలి కదా, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నిర్నిమిత్తముగా నీతి నిమిత్తం నిందించబడుచున్నట్లయితే ఆయన అంటున్నాడు, పరలోకములో నీ ఫలము అధికమవుతుంది. దేవుని యొక్క బిడ్డలుగా, ఆయన ప్రతి రూపాలుగా, ఆయన ప్రతి నిధులుగా మనము ఉండాలి అనంటే కీడు చేయటం అని మేలు చేయ నేర్చుకోవాలి. నిర్నిమిత్తముగా నీవు దూషించబడుతున్నా, గాయపరచబడుతున్నా, శ్రమకు లోనవుతున్నప్పటికీ కూడా ప్రభు యొక్క ప్రేమను బట్టి, ప్రభు యొక్క కృపను బట్టి, ఘోర పాపినైన నన్ను నా ప్రభువు క్షమించాడు. నా ఎదుటి వ్యక్తి నన్ను నిర్నిమిత్తముగా శ్రమకి గురి చేసినప్పటికీ నేను సమాధానమును వెతికి దానిని వెంటాడుతాను. అతనితో నాకు వ్యాజ్యం వద్దు, అతనితో నాకు వాదన వద్దు, అతనితో నాకు ఏ సమస్య వద్దు, నేనే తగ్గించుకుంటాను. నా దేవుని ఎదుట నేను విధేయత కలిగి ఆయన ఆజ్ఞను అనుసరిస్తాను అని నిన్ను నీవు తగ్గించుకొని ముందుకు కొనసాగినట్లయితే ఆయన అంటున్నాడు కదా, నీవు నిత్యము నిలిచెదవు అంటూ ఉన్నాడు. సమాధానము వెతికి దానిని వెంటాడుము అంటున్నాడు. మరి ఒక పరిశుద్ధ గ్రంథము, మరి ఒక పుస్తకములో ప్రియ దేవుని బిడలారా, సమాధానమును వెతికి దానిని వెంటాడుము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నీ యొక్క బలిని ప్రక్కన పెట్టి, ఎవరితో అయితే నీకు సమాధానము లేదో మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి తద్వారా నాకు బలిని అర్పించు. అవును, సమాధానము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేం. అవును ప్రియ దేవుని బిడలారా, నువ్వు సమాధానము నీ ఎదుటి వ్యక్తితో, నీ సహోదరునితో, మరి నీ యొక్క పొరుగువారితో, నీ బంధువులతో, నీ రక్త సంబంధులతో సమాధానము లేకుండా నీ దేవుని నీవు సంతోషపెట్టలేవు, నీ దేవుణ్ణి నీవు మహిమపరచలేవు, నీ దేవుణ్ణి నీవు పరిపూర్ణంగా ఆరాధించలేవు. ఆయన అంటున్నాడు కదా, కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానము వెతికి దానిని వెంటాడము, నీవు నిత్యము నిలిచెదవు. అవును, కీడు చేసేవారు హఠాత్తుగా నశించిపోతారు. అవును ప్రియ దేవుని బిడలారా, అర్ధాంతరంగా వారి జీవితాలు ముగించబడతాయి. ఎంతో మందికి అటు రీతిగా హాని కల్పిస్తూ, నిర్నిమిత్తముగా శ్రమకు, నష్టానికి, అన్యాయానికి గురి చేస్తూ, అక్రమంగా మరి వారు జీవిస్తూ ఉండగా వారి జీవితం నిత్యము నిలిచే జీవితముగా ఉండదు. ఎవరైతే కీడుకు ప్రతిగా మేలు చేస్తారో, సమాధానాన్ని వెతికి దానిని వెంటాడతారో వారు నిత్యము నిలుస్తారు. నిత్యము వారు సదాకాలము దేవుని సన్నిధిలో వారు ఆనందిస్తారు. దీర్ఘాయువు చేత ఆయన వారిని తృప్తిపరుస్తానంటూ ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప శక్తి కలిగిన దేవుని వాక్కు మనకు అనుగ్రహించబడి ఉండగా
అవును, కీడుకు ప్రతికీడు కాకుండా కీడుకు మేలు. నీ శత్రువు ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెట్టు. అవును, ఆతిథ్యమివ్వు. దేవుని ప్రేమతో వారిని ప్రేమించు. తద్వారా దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదమును, సమాధానమును, మెండైన కృపను అనుగ్రహిస్తాడు. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం ప్రభువా, నీ శక్తి కలిగిన వాక్కు చేత మరి ఒకసారి నీ బిడలను దర్శించారు, బలపరిచారు. మేలు చేయమన్నావు, కీడు చేయటం అని మేలు చేయమంటున్నావు. సమాధానమును వెతికి దానిని వెంటాడమంటున్నావు. అట్టి వారు నిత్యము నిలుస్తారు. అవును ప్రభువా, నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. అవును ప్రభువా, వారి జీవితములలో ఏ హాని, ఏ అపాయం, ఏ శోధన, ఏ అర్ధాంతరంగా వారి జీవితాలు ముగించబడవు. కీడుకు ప్రతిగా కీడు చేసుకుంటూ, అవునయ్యా, నిర్నిమిత్తముగా శ్రమకు, హింసకు, అన్యాయానికి, అక్రమానికి పాల్పడుతూ ఉన్న వారి జీవితాలు గతించిపోతాయి. కానీ కీడుకు ప్రతిగా మేలు చేసే వారి జీవితాలు, సమాధానమును వెతికి దానిని వెంటాడే వారి జీవితాలు నిత్యము నిలిచేవిగా ఉంటున్నవి అని ఈ వాక్యము సెలవిస్తూ ఉంది. అటువంటి కృప నీ బిడలకు మెండుగా అనుగ్రహించండి. వారి శత్రువులను ప్రేమించి వారిని హింసించే వారికి ప్రార్థన చేయమని ఈ వాక్యము సెలవిచ్చిన రీతిగా నీ బిడలను ధైర్యపరచండి, ఆదరించండి, విడిపించండి. నిత్యము నిలుచు సియోను కొండవలే నీ బిడలను నీ కృపతో, నీ దయతో భద్రపరచమని, ఈ దినముకు కావలసిన శక్తిని, క్షేమాన్ని, భద్రతను, సహాయమును మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.